డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 2 లెసన్ 7 ఏడో పాఠం. అపవిత్రాత్మ అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహము. అపవిత్రాత్మ అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహము. దేవుని సేవకులలో కొందరు పాపమును చేశారు, వారే దురాత్మలు. పరిశుద్ధ దూతలలో కొందరు దూతలు అపరిశుద్ధులైపోయారు. ఆ దూతలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవునిపై తిరుగుబాటు చేశారు. వారు అపరిశుద్ధులైపోయారు, అపవిత్రాత్మలుగా కనిపిస్తున్నారు. ఈ అపవిత్రాత్మలకు ముఖ్యుడు అపవాది. ఈ అపవాదిని వెంబడించిన దురాత్మల సమూహము ఒకటి ఉంది. అపవాది మరియు అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం అంతా కూడా అపవిత్రాత్మలు. అపవిత్రాత్మలు, పవిత్రాత్మలు కాదు, అపవిత్రాత్మలు. సేవకులైన ఆత్మలలో ఇవి అపవిత్రాత్మలు. ఈ అపవిత్రాత్మలకు పరలోకములో చోటు లేదని, అక్కడ పరిశుద్ధ దూతలకు అపవిత్రాత్మలకు మధ్య యుద్ధము జరిగిన తరువాత అపవిత్రాత్మలు ఓడిపోయి అక్కడ చోటును కోల్పోయి భూమి మీదకు పంపబడ్డారని, ఆ తర్వాత నిత్యశిక్షకు వారు వెళ్ళిపోతారని మునుపటి పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపము చేశారు. అందరూ దేవదూతలు కాదు. పరిశుద్ధ దూతలుగా కొందరున్నారు, అపవిత్రాత్మలుగా మరికొందరున్నారు. దేవదూతల్లో కొందరు పాపము చేశారు. పాపము చేసినటువంటి దేవదూతలు అపవిత్రాత్మలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్య భాగాన్ని మరల మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అపవిత్రాత్మలు, పాపము చేసిన దేవదూతలు అనగానే ప్రధానంగా మనకు గుర్తుకు రావలసినటువంటి వాక్య భాగం ఇదే. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం, యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ఒక్కసారి ఈ వాక్య భాగాలను మరల మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు. దేవదూతలు, ఇక్కడ ఈ మాట బహువచనం. అంటే అపవాది ఒక్కడే కాదు, పాపము చేసినటువంటి దేవదూతలు చాలామంది ఉన్నారు. అందుకే అక్కడ బహువచనం ప్రయోగింపబడింది. అపవాది పాపము చేసినప్పుడు అని కాకుండా దేవదూతలు పాపము చేసినప్పుడు, అంటే అపవాదితో పాటు మిగిలినటువంటి చాలామంది అపవిత్రాత్మలుగా మారిపోయారు. వారందరూ కూడా పాపము చేశారు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. రిమాండ్లో ఉన్నారు. రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలను గురించి మీరు వింటుంటారు కదా. అలా ఈ యొక్క అపవిత్రాత్మలన్నీ కూడా రిమాండ్లో ఉన్నాయి, కావలిలో ఉన్నాయి, తీర్పునకు కావలిలో ఉన్నాయి. అంటే ఇక శిక్షను పొందటానికి సిద్ధపడుతున్నాయి. అప్పటి వరకు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులలో అనేక మందిని మోసం చేసేటువంటి పని వారికి అప్పగింపబడింది. మోసగింపబడుతున్నటువంటి మనుష్యులు నిత్య నరకాగ్నికి ఈ అపవిత్రాత్మలతో పాటుగా సిద్ధమైపోతున్నారు. మోసగింపబడనటువంటి మనుష్యులు, దేవుని కొరకు నిలిచినటువంటి మనుష్యులు పరలోకానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. దేవదూతలలో కొందరు పాపమును చేశారు. దేవుడు వారిని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలేదు. వారికి దేవుడు శిక్షను అమలు చేస్తున్నాడు. అలాగే యోదావు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఒకే ఒక అధ్యాయము 6వ వాక్యాన్ని కూడా చూడండి. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. బహువచనం ఇక్కడ కూడా. అంటే అపవిత్రాత్మలు చాలామంది ఉన్నారు. వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు. మునుపటి పాఠ్యాంశంలో అపవాదిని గురించి మనం నేర్చుకున్నాం. అప్పుడు కూడా ఈ వాక్య భాగాన్ని మనం చర్చించుకున్నాం. ఆ అపవాదితో పాటు అదే ప్రక్రియలు, అదే బాటలో నడిచినటువంటి వారు ఇంకా చాలామంది
దురాత్మలు ఉన్నారు. కనుక ఈ విషయాన్ని మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఎక్కడికి పోరు వారు, దేవుని యొక్క ఆధీనంలోనే ఉన్నారు. వారు దేవుడు చెప్పినట్టుగానే వారు ఉండాలి, అంతే తప్ప వారు తప్పించుకోవటానికి వీలు లేదు. వారందరూ కూడా నిత్య శిక్షలోనికి వెళ్ళబోతున్నారు. భయంకరమైనటువంటి ఉగ్రతను వారు చూడబోతున్నారు. ఈ ఉగ్రతను గూర్చి వారు జ్ఞాపకం చేసుకుంటేనే వారికి గుండె దడదడలాడుతుంది. ఎవరికి? అపవిత్రాత్మలకి. మనుషులకు అంతగా భయం లేదు, కానీ ఆ నిత్య శిక్ష అనుకుంటారు మనుషులు. కానీ అపవిత్రాత్మల పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కసారి కానీ ఆ నిత్య నరకాగ్నిని గూర్చి తలచుకుంటే వాటికి మనసులో ఉండదు. ఎందుకంటే వాటికి తెలుసు, రుచి చూసాయి. దేవుడు ఈరోజు వారిని అందరినీ కూడా భూమి మీద విడిచిపెట్టడం అనేది, భూమి మీద మనుషుల మధ్య వారిని కొంతకాలం విడిచిపెట్టడం అనేది వారికి మహాభాగ్యం. ఇంకా ఆ నిత్య శిక్షతో పోల్చుకున్నప్పుడు ఈ పాపము చేసినటువంటి దురాత్మలకు భూమి మీద దేవుడు వీరిని విడిచిపెట్టడం అనేటువంటి సంగతి మహాభాగ్యం కింద వారికి తోస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే వారు నిత్య శిక్షకు కానీ పంపబడ్డారంటే అక్కడ వారు అనుభవించేటువంటి శిక్ష ఇంత అంత కాదండి, ఆ వేదన ఇంత అంత కాదండి. భయపడిపోతాయి అవి. వాటిని గూర్చి తలుచుకున్నప్పుడు భయపడిపోతాయి. ఆ నిత్య శిక్ష, ఆ భయంకరమైన వేదన, పురుగు చావదు, అగ్ని ఆరదు, ఈ పరిస్థితులను తలంచుకోగానే అవి చాలా భయపడిపోతాయి. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. వీటి పరిస్థితి ఎలా ఉందో, ఇవి ఏం చేస్తున్నాయో, ఇవి ఏ శిక్ష కొరకు ఎదురు చూస్తున్నాయో, ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. తమ ప్రధానత్వాన్ని కోల్పోయాయండి. తమ ప్రధానత్వాన్ని కోల్పోయాయి. ఎలా ఉండేవి? పరిశుద్ధ దూతలు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉండేవి ఒకప్పుడు. తమ ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాయి. ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు ఎందుకు రాయిస్తున్నాడంటే మనం బుద్ధి తెచ్చుకుంటామని. కుమారులారా, ఇదిగో మీరు బుద్ధి తెచ్చుకోండి. ఆ సేవకులనే నేను విడిచిపెట్టలేదు. ఆ సేవకుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంది, ఆ సేవకుల యొక్క తీరు ఈ విధంగా ఉంది. వారు నిత్య శిక్షకు నిర్ణయింపబడ్డారు. మీరు కూడా వెళ్ళిపోతారా? ఈ మాటలను చదివైనా మీరు మార్పును పొందండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుచేతనే ఆత్మల రహస్యాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనం ఎంత మాత్రము కూడా ఆ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు. ఈ లోకంలో చిన్న చిన్న ఆశలను జయించలేకపోతే మనము నిత్య నరకాగ్నిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ వీటిని జయిస్తే తండ్రి మనకు అనుగ్రహించే ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని నిత్యకాలం పొందేటువంటి గొప్ప భాగ్యం మనకు దొరుకుతుంది. కనుక ఈ పాపము చేసినటువంటి దురాత్మల సమూహం వలె మనం మారకూడదు. ఇప్పుడు దురాత్మల సమూహమును గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో దురాత్మల సమూహము ఆయనకు ఎదురుపడింది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలములో ఎవరు ఎదురుపడ్డారు? దురాత్మల సమూహం, అపవిత్రాత్మల సమూహం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే ఆయనకు ఎదురుపడినప్పుడు ఆయన వీటి యొక్క రహస్యాలను బయట పెడతాడు. ఎందుకంటే ఆయనకు వీటిని గూర్చి పూర్తిగా తెలుసు, వాటికి కూడా యేసు ప్రభువుని గూర్చి తెలుసు. కనుక ఏం జరిగిందో చూద్దాం. ఆ సందర్భంలో ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం నుండి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వాక్యం నుండి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. 2 మనుషులు అపవిత్రాత్మలు పట్టేసిన వారుగా కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ మనుషులు మాట్లాడటం లేదు, ఆ మనుషుల్లో ఉన్నటువంటి అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి.
దెయ్యం పట్టినటువంటి ఆ మనుషులు మాట్లాడటం లేదు. ఏ దెయ్యాలైతే పట్టాయో ఆ దెయ్యాలు మాట్లాడుతున్నాయి ప్రభువుని చూడగానే. ఏమని మాట్లాడుతున్నాయి చూడండి, ఏమని మాట్లాడుతున్నాయి చూడండి. ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, ఈ మనుషులతో కానీ మాకు పని, నీతో మాకు పని లేదు. నీవు మహాశక్తిమంతుడవు, నీవు పాపము చేయని వాడవు, నిన్ను మోసగించడం మా చేత కాదు, నీవు మమ్మను శిక్షించేవాడవు, నీవు న్యాయాధిపతివి, నీతో మాకేమి, నీతో మాకు పని లేదు. ఇదిగో ఈ మనుషులతో మాకు పని ఉంది, నీతో మాకేమి. తండ్రి మాకు కొంతకాలాన్ని ఇచ్చాడు ఈ భూమి మీద మనుషులను పట్టి పీడించమని. ఎవరైతే మాకు లోబడిపోతారో, ఎవరైతే మోసగింపబడతారో వారిని ఆవహించమని తండ్రి మాకు కొంతకాలం ఇచ్చాడు. మరి ఇంకా కాలం పూర్తయిపోలేదు కదా. నీవు మరలా తిరిగి రెండవ రాకడలో రావాలి, ఈ విశ్వ వినాశనం జరగాలి, అప్పుడు కదా మేము వెళ్ళేది. అప్పటి వరకు మాకు కాలం ఉంది కదా. ఈ కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. యేసుక్రీస్తు ప్రభువుని చూడగానే దడదడలాడిపోతున్నాయండి అపవిత్రాత్మలు, గజగజ వణికిపోతున్నాయండి అపవిత్రాత్మలు. ఏమంటున్నాయి చూడండి, వాటి నోరారా ఏమంటున్నాయి చూడండి. ఈ విషయాన్ని మనకు చెప్పటానికే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చారు, మనకు నేర్పించడానికి. ఇదిగో కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు, అంటే ముందుంది మాకు ముసళ్ళ పండగ, ముందుంది కదా ముసళ్ళ పండగ. ఇప్పుడైతే మేము ఏదో మనుషులను పీడిస్తూ ఆనందిస్తున్నాం, కానీ ముందు ముందు మాకు నిత్య శిక్ష ఎదురు చూస్తోంది కదా. కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేస్తున్నారు చూడండి, కేకలు వేసేస్తున్నారు, భయపడిపోతున్నారు. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దెయ్యములు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాయి యేసుక్రీస్తు ప్రభువుని. యేసుక్రీస్తు ప్రభువుని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాయి, బెగ్ చేసుకుంటున్నాయి, అడుక్కుంటున్నాయి. ఏమని చూడండి, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల, మమ్మను బాధించకు, మమ్మను మరలా నిత్య శిక్షకు అప్పుడే పంపించేయకు, నీవు దేవుని కుమారుడవు కనుక మేము నీకు భయపడిపోతున్నాం. నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఈ మనుషులంటే కదా నీకు ప్రేమ, ఈ మనుషులను కాపాడడానికి కదా నీ వచ్చావు. అయితే ఈ ఇద్దరు మనుషులను వదిలేస్తాం, ఈ ఇద్దరు మనుషులను వదిలేస్తాం. అదిగో దూరంగా ఆ పందుల మంద కనిపిస్తోంది, ఆ పందుల మందలోనికి వెళ్ళిపోతాం. అంటే వీటికి ఏదో ఒక ఆకారం ఉండాలి, ఆ ఆకారంలో ఇవి సేదతీరాలి. అదే వీటి యొక్క ఆలోచన. ఇవి గాలిలో తిరిగి గాలిలో విశ్రాంతి పొందడానికి ఇష్టపడవు, ఎవరో ఒకరిలో ఉండిపోవాలి, ముఖ్యంగా మనుషుల్లో ఉండిపోవాలి. వీటి యొక్క టార్గెట్ అది. మనిషిలోనికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడికి విశ్రాంతి, మనిషికి ఇక విశ్రాంతి ఉండదు. మనిషికి అవిశ్రాంతి, వాటికి విశ్రాంతి. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోనే కనిపిస్తాయండి మనకు. ఈ ఆధారాలన్నీ కూడా బయట మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ జ్ఞానం దొరకదు, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కాలము రాకమునుపే మమ్మును బాధించడానికి ఇక్కడికి వచ్చావా ప్రభువా, నీవు దేవుని కుమారుడవు, నీ దగ్గర ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నావు. అదేంటంటే ఈ మనుషుల్ని కదా విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నావు నువ్వు, అయితే ఆ పందుల్లోనికి పంపించేయి అని అవి అడుగుతున్నాయి. నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా, పండి పందుల్లోనికి పోండి అన్నాడు ఆయన. పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నేలలో పడి చచ్చెను. అపవిత్రాత్మలు పందులను పడితే మరి పందులకు ఇంకేమైనా ఉందా? మనిషిని పట్టినా అంతే, జంతువుని పట్టినా అంతే. అపవిత్రాత్మ అండి, అపవిత్రాత్మ అనేది నాశనమునకు కర్త. పందులు ఎందుకు చచ్చిపోయాయండి? ఎవరి వలన చచ్చిపోయాయి? అక్కడ ఆ తరువాత వాక్య భాగాన్ని మీరు చూస్తే ఆ పందులను మేపుతున్న వారికి అర్థం కాలేదు విషయం. యేసుక్రీస్తు ప్రభు పందులను చంపేశాడేమో అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువా చంపేసింది? అపవిత్రాత్మలా? అపవిత్రాత్మలు. మరి ఎవరైనా వాడిని గూర్చి ఆలోచన చేస్తున్నారండి? ఎవరైనా ఇదిగో వాడు దోషి, వాడు నరహంతకుడు అని వాడిని పాయింట్అవుట్ చేస్తున్నారండి? మనుషులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువును పాయింట్అవుట్ చేస్తున్నారా? ఈ రోజుకి కూడా నాడు పందులు మేపుకుంటున్నటువంటి వారు
నేడు మతోన్మాదులుగా తిరుగుతున్నటువంటి వీరు, చాలామంది నాస్తికులు, చాలామంది హేతువాదులుగా ఉన్నవారు యేసుక్రీస్తు ప్రభువు మీద వేలెత్తి చూపిస్తున్నారు. ఎవరిని వీరు పట్టుకోవాలి? ముందు దోషిని. ముందు వీరు ఎవరిని పట్టుకోవాలి? అపవాదిని పట్టుకోవాలి. వాడిని వదిలేస్తున్నారు. డ్రగ్స్ ముఠాకు హెడ్ వాడే, నరహంతకులకు హెడ్ వాడే, వ్యభిచార ర్యాకెట్కి హెడ్ వాడే, దొంగలందరికీ హెడ్ వాడే, అబద్ధికులందరికీ హెడ్ వాడే, అవినీతిని జరిగిస్తున్నటువంటి మనుషులందరికీ హెడ్ వాడే. వాడిని పట్టుకోవటం లేదు. ఎవరూ పట్టుకోవటం లేదు వాడిని. పోలీసులు పట్టుకోవటం లేదు, రాజకీయ నాయకులు పట్టుకోవటం లేదు, మతోన్మాదులు పట్టుకోవటం లేదు, నాస్తికులు పట్టుకోవటం లేదు, హేతువాదులు పట్టుకోవటం లేదు. మరి అందరూ ఎవరిది తప్పు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువుది. ఆ రోజు పందులు మేపుతున్న వారు ఏమంటున్నారు తెలుసా? మా ప్రాంతములను విడిచిపెట్టి వెళ్ళిపోయే బాబు అంటున్నారు. మా ప్రాంతములను విడిచిపెట్టి వెళ్ళిపోని వేడుకుంటున్నారు. మా ప్రాంతంలోనే ఉండి మాకు వాక్యం నేర్పించి మమ్మను దేవుని పిల్లలుగా మార్చని వేడుకోవాల్సింది పోయి మా ప్రాంతములను విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ అపవిత్రాత్మలు మమ్మల్ని పీడించడం మాకు బాగానే ఉంది అంటున్నారు. చూసారు ఎంత దౌర్భాగ్యులో మనుషులు. విషయం అర్థం కాకపోతే అంతే, జ్ఞానం అర్థం కాకపోతే అంతే. ప్రభువేమో మనుషులను రక్షించడానికి వచ్చాడు. ఆయన అక్కడ ఇద్దరు మనుషులు బాగుపడ్డారని వారు సంతోషించడం పోయి పందులు చచ్చిపోయాయని బాధపడిపోతున్నారు. ఆ పందులను చంపింది అపవిత్రాత్మలు, యేసుక్రీస్తు ప్రభువు కాదు. అవి వేడుకున్నాయి, మమ్మల్ని ఇక్కడ ఎక్కడికి వెళ్ళమంటావు ఇంకా? లేదంటే పందులు మేపుచున్న వారి దగ్గరకు వెళ్ళిపోమంటే, పందులు మేపుతున్నారు కదా, వారిలోని పంపించేస్తే ఇక వారి పరిస్థితి ఇంకేంటి చెప్పండి? అంతకుముందు సమాధుల్లో తిరుగుతున్నటువంటి ఆ ఇద్దరు ఎలా ఉన్నారు, ఇప్పుడు పందులు మేపుతున్నవారు అలా అయిపోతారు. అలా పంపించేడా? పోనీ అలా వారి దగ్గరికి పంపించలేదే, వారిలోనికి పంపించలేదే. పోనీ ఆ గదరేనీయుల దేశంలో ఇంకా ఎవరి దగ్గరికి పంపించాడు? మనుషుల దగ్గరికి లేదే, పందులు కదా. అవి పందుల దగ్గరికి మమ్మల్ని పంపించేయని వేడుకున్నాయి, పొమ్మన్నాడు. పందులు చచ్చాయి, అపవిత్రాత్మల పేడ వదిలింది. ఇక వీరు సంతోషంగా ఉండొచ్చు కదా, ప్రభువును వారి దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అపవిత్రాత్మలు ఈయనకు భయపడిపోయాయి అంటే ఈయన మన దగ్గర ఉంటే ఇక మనకు తిరిగే లేదు. మనం దేవునికి చక్కగా పవిత్రముగా నీతిమంతులుగా జీవించేటువంటి అవకాశం ఉందని వారు గ్రహించగలిగారా? లేదు. నేటికి కూడా మనుషులు ఆ విధంగానే ఉన్నారు. ఇక్కడ అపవిత్రాత్మలు ఎక్కడ ఉంటే అక్కడ నాశనం ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ చావు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే ఈ సందర్భం లూకాసు వార్తలో కూడా మనకు కనిపిస్తుంది. లూకాసు వార్తలో కూడా మనం చూద్దాం. లూకాసు వార్తలో కూడా 8వ అధ్యాయంలోనే, లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలియందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దెయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా. ఈ సందర్భాన్ని మీరు గమనిస్తున్నారా? దెయ్యములు పట్టినటువంటి మనుష్యుడు ఎదురుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గద్దిస్తున్నారు అపవిత్రాత్మను, నువ్వు వాడిని విడిచిపెట్టి వెళ్ళిపో, మనుషుల నివాసం చేయకూడదు, నువ్వు మనుషులు దేవుని పిల్లలు, వారిని విడిచిపెట్టు, మీ బారి నుండి రక్షించడానికే నేను లోకానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువు ఆ అపవిత్రాత్మను గద్దించగానే ఆ అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపెట్టడానికి సిద్ధమవుతుంది. అప్పుడు యేసు ప్రభువు నీ పేరేమిటి అని అడుగుతున్నారు. నీ పేరేమిటి? సేవకుడు, సేవకులైనటువంటి ఆత్మలు. అప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, ఆ మనిషిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు, దెయ్యములు ఏమంటున్నాయి చూడండి. యేసు నీ పేరేమని వాని అడుగగా, చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక ఒకరా ఇద్దరా పేర్లు చెప్పడానికి, ఒకరా ఇద్దరా?
కోటాను కోట్లు. సంఖ్యను ఎంత అని చెప్పడానికి వీలు లేదు. చూడండి, యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక. వాడు ఏం చెబుతున్నాడు చూడండి, నీ పేరేమని వానిని అడుగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఎక్కడికి పంపించవద్దని వేడుకుంటున్నాయి? పాతాళమునకు పంపించవద్దు. దేవుడు మమ్మను కొంతకాలం భూమి మీద ఉండమని విడిచిపెట్టాడు. ఆ పాతాళాన్ని తలుచుకోగానే మాకు భయం. ఆ వేదనను మేము అనుభవించలేం. ఎలాగూ అనుభవించాలి కొంతకాలం తర్వాత. కాలము రాకమునిపై మమ్మను బాధించకు, పాతాళానికి పంపించకు. పంపించేది యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే దేవుని కుమారుడైన, అద్వితీయ కుమారుడైన, వారసుడైన కనుక మమ్మను ఆ పాతాళమునకు పంపించవద్దని అవి కోరుకుంటున్నాయి, వేడుకుంటున్నాయి. ఆ తర్వాత అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దెయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. చూసారా, పందులు వడిగా పరుగెత్తి ఊపిరి తిరగక ఆ నీటిలో పడి చచ్చిపోయాయి. ఆలోచన చేయండి. అపవిత్రాత్మ ఒకడా ఇద్దరా కాదు, అనేక మంది. వీడు ఒక సేనగా ఉన్నాడు. వీరిలో ముఖ్యుడు అపవాది. ఈ అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము, సేన, సమూహము. అర్థమవుతుందా మీకు? వీరికి యేసుక్రీస్తు ప్రభు అంటే ఎంత భయమో చూడండి. యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ అపవిత్రాత్మలకు ఎంత భయమో చూడండి. పాతాళమునకు మమ్మును పంపించవద్దు, కాలము రాకమునిపై మమ్మును బాధించవద్దని వేడుకుంటున్నాయి. ఈ విషయమై మార్కు సువార్తలో కూడా ఒక చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. అపవిత్రాత్మలకు అర్థమైంది యేసు ప్రభువు దేవుని కుమారుడు అని. అపవిత్రాత్మలు ఆయనను చూడగానే కేకలు వేసేస్తున్నాయి. కేకలు. నీవు దేవుని కుమారుడవు, నీవు మమ్మను శిక్షించేస్తావు, శిక్షించే అధికారం నీ దగ్గర ఉంది కనుక మమ్మను ఇప్పుడే బాధించకు, మమ్మను కొంచెం కాలం ఇంకా విడిచిపెట్టే అని అవి కోరుకుంటున్నాయి. చూడండి, మరి మనుషులకు అర్థమైందా? దేవుని కుమారుడు యేసుక్రీస్తు లోకమునకు మనుష్యులను రక్షించడానికి వచ్చాడన్న విషయం మనుషులకు అర్థమైందా? ఇదిగో అపవిత్రాత్మలకు అర్థమైపోయింది, దెయ్యముల సమూహమునకు అర్థమైపోయింది, ఈ సేనకు అర్థమైపోయింది. ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలి పడిపోతున్నాయి. సేవకులైన ఆత్మలు కదండి, దురాత్మలు సాగిలి పడిపోతున్నాయి. నీవు దేవుని కుమారుడు అని చెప్పుచూ కేకలు వేసిరి. మరి మనకు సాగిలి పడిపోతున్నాయా? సాగిలి పడటం లేదు. మనల్నేమో పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే మనం పాపమునకు దాసులం అయిపోతున్నాం కనుక. మీరు పాపమునకు దాసులు కాకుండా నీతి మార్గములో యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండండి, మీకు కూడా సాగిలి పడతాయి, మీరంటే కూడా భయపడతాయి. ఈ విషయాన్నే దేవుడు తన గ్రంథం ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నాడు. దేవుని కుమారుడు పాపరహితుడు కనుక ఆయన ఎదుట సాగిలి పడిపోతున్నాయి. ఆయన సర్వాధికారం కలిగిన వాడు కనుక ఆయన దగ్గర గజగజలాడిపోతున్నాయి. దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాయి. యాకోబు పత్రికలో కూడా ఏమంటున్నారు చూడండి. గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ దెయ్యములు యేసు ప్రభువునకు లోబడేటువంటి విషయంలో, దేవుణ్ణి ఒప్పుకునేటువంటి విషయంలో యాకోబు ఏమని రాస్తున్నారు చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణకుచున్నవి. ఈరోజు మనుషులందరూ కూడా నామకార్థ భక్తికి అలవాటు పడిపోయారు.
మనుషులందరూ కూడా దేనికి అలవాటు పడిపోయారు? నామకార్థ భక్తి, భజనకి అలవాటు పడిపోయారు. భజనకి మాటలలోనేమో దేవుణ్ణి గొప్పగా స్తుతిస్తారు, క్రియల దగ్గరకు వచ్చేసరికేమో ఏమాత్రం పట్టింపు లేని వారుగా ఉంటారు. అట్టి వారిని చూచి దేవుడు ఏమంటున్నాడంటే, నీ విశ్వాసము నిష్ఫలమైనది అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. నీవు దేవుని నమ్ముతున్నాను అని గొప్పగా చెప్పుకుంటున్నావు, అలాగైతే దెయ్యములు కూడా నమ్ముతున్నాయి అంటున్నాడు దేవుడు. ఎవరు కూడా నమ్ముతున్నారు? దెయ్యములు కూడా. మరి నీకు ఆ దెయ్యములకు తేడా ఉండాలి కదా. నీవైతే నమ్ముతున్నావేమో, దెయ్యములు నమ్మి వణుకుతున్నాయి. నీవైతే నమ్ముతున్నావు, వణుకులేదు నీలో, కానీ దెయ్యములైతే నమ్మి వణకుతున్నాయి. యేసుప్రభువును చూడగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో మాకేమి, మాతో నీకేమి, మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా, ఆ పాతాళమునకు మాత్రం మమ్మను పంపించకు. ఇదిగో ఈ పందుల్లోనికి వెళ్ళమని చెప్పు, వెళ్ళిపోతాం అంటున్నాయి. దెయ్యములు కూడా నమ్మి వణకుచున్నవి. దేవుడు ఒక్కడైనా నేను నమ్ముతున్నావు, గర్వంగా చెప్పుకుంటున్నావు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని. మరి దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పుకున్నందుకు దానికి తగినటువంటి క్రియలను నీవు కలిగి ఉన్నావా? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? నీ విశ్వాసాన్ని క్రియలలో చూపిస్తున్నావా? అబ్రాహాము గారు దేవుణ్ణి నమ్మారు, ఆ నమ్మికను క్రియలలో చూపించారు. నీ బిడ్డను బలిచ్చాయంటే ఇచ్చేస్తానని వెళ్ళిపోయాడు ఆయన. ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయాడు. వాగ్దానపుత్రుడు, లేక పుట్టినటువంటి కుమారుడు. నీ కుమారుడు నాకు కావాలి, నీ కుమారుని బలిచ్చాయంటే తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆలోచించండి. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. ఈరోజు గాంభీర్యంగా గొంతు చించుకొని మీరు ఎంత పాడినా, ఎంత మాట్లాడినా, మీరు దేవుని ఆజ్ఞలను పాటించకపోతే నిష్ఫలం. ఇదంతా నిష్ఫలం. దెయ్యములకు మీకు తేడా లేదు, అపవిత్రాత్మలకు మీకు తేడా ఉండదు. కనుక ఆలోచించండి అని దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ వ్రాయించాడు. అపవిత్రాత్మలు దేవుణ్ణి చూడగానే వణికిపోతున్నాయి, దేవుణ్ణి నమ్ముతున్నాయి, వాటికి తెలుసు, దేవుణ్ణి తలుచుకోగానే వణికిపోతున్నాయండి. ఇప్పుడు మనం అపవిత్రాత్మల వల్లే ఉంటే సరిపోతుందా? లేదు, అపవిత్రాత్మలను మించినటువంటి భక్తి మనలో ఉండాలి కదా. అపవిత్రాత్మలు నిత్య నరకాగ్నికి సిద్ధం చేయబడ్డాయి. అసలు నిత్య నరకాగ్నిని దేవుడు ఎవరి కొరకు సిద్ధం చేశాడు? అపవాదికి, వాడిని వెంబడించినటువంటి ఈ దురాత్మల సమూహానికి. అంతే తప్ప మనుషుల కొరకు ఆయన దానిని సిద్ధం చేయలేదు. కానీ మనుషులు కావాలని వెళ్ళిపోతున్నారు. వచ్చే పాఠంలో మీరు దాన్ని నేర్చుకోబోతున్నారు. అయితే అపవాదికి మరియు అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహమునకు దేవుడు నిత్య నరకాగ్నిని సిద్ధం చేశాడని వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం. అప్పుడాయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎవరితో చెబుతున్నారు ఈ మాట? దుర్మార్గులతో, అనీతిమంతులతో, పాపాత్ములతో, మనుషుల్లో పాపాత్ములైపోయినటువంటి వారితో యేసుప్రభువు చెబుతున్నారు ఈ మాట. మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎవరి కొరకు నిత్యాగ్ని సిద్ధపరచబడింది? అపవాదికిని వానిని వెంబడించినటువంటి దురాత్మల సమూహమునకు ఆ నిత్యాగ్ని సిద్ధపరచబడింది. ఆ సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్నిలోనికి వారితో పాటుగా మీరు కూడా పొండి, ఎందుకంటే వారిని వెంబడించారు కనుక అని ఇక్కడ రాజు తన ఎడమ వైపున ఉన్నటువంటి వారిని, శపింపబడిన వారిని చూచి పలుకుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. కనుక ప్రియులారా, నిత్యాగ్ని నరకము అనేది బేసిక్గా ఎవరి కొరకు అది సిద్ధం చేయబడింది? ఎవరి కొరకు నిర్ణయింపబడింది? అపవాదికి మరియు వానిని వెంబడించిన దురాత్మల సమూహమునకు. కానీ కావాలని మనుషులు అందులోకి పోతున్నారు. ఇంత జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించిన, రక్షణ సంకల్పాన్ని మనుషుల ముందు ఉంచిన, ప్రభువును రక్షకునిగా స్వీకరించకుండా నిత్యాగ్ని నరకానికి తండోపతండాలుగా వీరితో పడిపోతున్నారు. కానీ ఇది ఎవరి కొరకు ఉద్దేశించబడిందంటే అపవాదికి మరియు
వాని దూతలకు, వానిని వెంబడించినటువంటి దురాత్మల సమూహమునకు. ఆ నిత్యాగ్ని నరకములోనికి ఎప్పుడు పంపబడతారు వీరు? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో. అప్పటి వరకు భూమి మీద మనుషులు ఉంటారు. ఆ మనుష్యులను మోసగించేటువంటి పని వీరికుంది. అప్పటి వరకు దేవుడు వీరికి ఈ పని అప్పగించాడు. వీరందరూ కూడా దేవుని కంట్రోల్లోనే ఉన్నారండి, ఎక్కడికి వెళ్ళిపోలేదు, దేవుని కంట్రోల్లోనే ఉన్నారు వీరందరూ, దురాత్మల సమూహాలన్నీ కూడా. ఆయా పరిస్థితులలో దేవుడు వీరిని వినియోగిస్తున్నాడు. ఒకానొక సందర్భాన్ని పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలిగితే, సౌలు దురాత్మ చేత పీడింపబడుతున్నాడు. ఇంతకీ దురాత్మను ఎవరు పంపించారు సౌలు దగ్గరికి? దేవుడే అనుమతినిచ్చాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి, మీకు ఈ విషయం అర్థమవుతుంది. సౌలు దేవునికి దూరం అయిపోయాడు. సౌలు మొదట ఉండినటువంటి భక్తిని కనపరచలేకపోతున్నాడు, దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. కనుక ఇక సౌలు దగ్గరకు దురాత్మ వెళ్లాల్సిందే అని దేవుడు నిర్ణయించేశాడు. ఆ దురాత్మ సౌలును పట్టినప్పుడైనా సౌలులో మార్పు కలగాలి. ఇదేమిటి, దురాత్మ నన్ను పట్టి పీడిస్తుంది, నేను దేవునికి ఇంకా లోబడాలి, నేను దేవునికి నన్ను నేను పూర్తిగా అప్పగించుకోవాలి, నాలో ఉన్నటువంటి లోపములను దేవుని ఎదుట సరిచేసుకోవాలనేటువంటి బుద్ధి సౌలుకి లేకపోయింది. ఆ దురాత్మను ఎలాగైనా సరే నేను విడిపించుకుని మరలా పాపంలోనే ఉండాలనేటువంటి ఆలోచనతోనే సౌలు ఉన్నాడు. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వాక్యం నుండి చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, అంటే దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయినప్పుడు యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా, అంటే దేవుని యొక్క ఆదేశం మేరకు ఒక దురాత్మ సౌలు దగ్గరకు వచ్చింది పురాతన కాలంలో. అతని వెరపింపగా అంటే పీడించేస్తుంది. సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము, సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదువని అతనితోననిరి. దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి నిన్ను వెరపించి ఉన్నది. ఈ పరిస్థితులలో నుండి నీవు బయటపడాలంటే, తాత్కాలిక ఉపశమనం నీకు కలగాలంటే సితారాను చక్కగా వాయించగలిగినటువంటి ఒక నుండి తీసుకుని వస్తాము. ఆ సంగీతాన్ని వినుట ద్వారా నీ మనస్సును నెమ్మదిపరుచుకో, శాంతపడు అని సేవకులు చెబుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అలాగే తీసుకొచ్చారు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. ఆ సితారా వాయించుచున్నటువంటి వ్యక్తే దావీదు. తర్వాత సౌలు తర్వాత రాజుగా ఇశ్రాయేలీయుల మీద పట్టాభిషేకం నొందేవాడే దావీదు. ఆ దావీదునే తీసుకుని వచ్చారు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. అతడు సేదదీరి బాగా అయినప్పుడు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు వచ్చేయాలి, దేవుని యొద్ద విచారణ చేయాలి, తండ్రికి లోబడిపోవాలి. అలా చేసేవాడు కాదు, మరలా దుష్టపు ఆలోచనలతో ఉండేవాడు, మరలా పాపమునకు బానిస అయిపోయేవాడు. దేవుడు దురాత్మను సౌలు దగ్గరకు పంపించేవాడు. ఆలోచిస్తున్నారా? అంటే ఈ దురాత్మల సమూహములన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉంటాయి. దేవుడు చెప్పినట్టుగానే ఇవి ప్రవర్తించాలి. రిమాండ్లో ఉన్నాయి, కావలిలో ఉన్నాయి. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే దురాత్మలు మనుషులను ఏ విధంగా పీడిస్తాయో చాలా చక్కగా తెలియచేయబడింది. దురాత్మలు మనుషులను పట్టి పీడించేటువంటి విధానం, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు చక్కగా వ్రాయబడింది. ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వాక్యం నుండి మీరు చూడండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఒక మనుషుని పట్టి పీడిస్తుంది అపవిత్రాత్మ. అపవిత్రాత్మ ఒకవేళ మనుషుని విడిచి వెళ్ళిపోతే, ఎప్పుడు విడిచి వెళ్ళిపోతుంది అపవిత్రాత్మ మనుషుని? ఆ మనిషి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని తరపున ఆ మనిషి మారిపోయినప్పుడు, దేవుని సంబంధిగా మారిపోయినప్పుడు అపవిత్రాత్మ విడిచి వెళ్ళిపోతుంది. అంతే కదండి. అపవిత్రాత్మలు ఎవరికి భయపడుతున్నాయి? యేసుక్రీస్తు ప్రభువుకు భయపడుతున్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే విశ్వసిస్తారో వారి యొద్ద నుండి అపవిత్రాత్మలు దూరంగా వెళ్ళిపోతాయి.
అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత, అలా ఎక్కడైనా ఏ మనిషినైనా అపవిత్రాత్మ వదిలి వెళ్ళిపోతే అదేం చేస్తుంది? విశ్రాంతిని వెదకొచ్చు. చెప్పాను కదా మీకు, మనిషిలో ఉంటే దానికి విశ్రాంతి, అది పట్టినటువంటి మనిషికి విశ్రాంతి కరువు. మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత మరల విశ్రాంతిని వెతుకుతుంది. ఎక్కడ విశ్రాంతి అని వెతుకుతుంది. నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి దొరకనందున. ఎక్కడ దొరకలేదనుకోండి విశ్రాంతి. నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి, నేను ఎవరినైతే విడిచిపెట్టేశానో వారిని ఒకసారి మరలా పలకరించొద్దాం, చూద్దాం ఎలా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నాడా, రక్షణలోనే ఉన్నాడా అని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. తీరా వచ్చి చూసేసరికి తాను ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి ఇంటిని, అనగా మనిషిని మరల తిరిగి వచ్చి చూసేసరికి ఆ ఇంటిలో ఎవరూ లేరు. అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు కానీ ప్రభువును హృదయంలోనికి ఆహ్వానించలేదు, ప్రభువుతో పాటు జీవించటం లేదు. ఒకరోజు భక్తికి అతడు పరిమితం అయిపోయాడు. నిజంగా అతడు ప్రభువులోనే ఉన్నాడు అనుకుని అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, కానీ ఒక్కసారి ఎలా ఉన్నాడో చూసొద్దామని వచ్చింది. ఆ ఇంటిలో ఎవరూ లేరు. ఆ ఇల్లు ఎలా ఉంది? చక్కగా ఊడ్చి అమర్చి ఉండుట చూచింది. ఇప్పుడు నేనొక్కడినే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే అది మంచిది కాదు, పక్షపాతం అయిపోతాను, స్వార్థపరుడిని అయిపోతాను. నేను వెళ్ళి ఇంకా ఎవరైతే ఇలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారో ఆ చెడ్డవైనటువంటి మరి 7 దెయ్యాలను తీసుకొచ్చేద్దాం, వాటికి కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిద్దాం అని చెప్పి అది వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేశారు, ఇదిగో ఈ దుష్టతరము వారికి ఈ విధంగానే సంభవిస్తుంది. ఒక దెయ్యం ఉన్నప్పుడు వదిలించుకో, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించు, ఆయనను రక్షకునిగా స్వీకరించు, ఆయన కొరకు బ్రతుకు, ఇక ఆయనను విడిచిపెట్టకు. లేదు, ఒకసారి వెలిగింపబడి మరలా పాపము జోలికి వెళ్ళిపోయావా, మరలా నీవు అపవాదిని వెంబడించావా, మరి 7 అపవిత్రాత్మలు నీలోనికి వచ్చేస్తాయి. నీ మొదటి స్థితి కంటే నీ కడపటి స్థితి మరి చెడ్డదైపోతుంది. ఇక నిన్నెవ్వడు బాగు చేయలేడు. 7 దెయ్యములు అంటే సంపూర్ణంగా వచ్చేసాయి అన్నమాట నీలోనికి దెయ్యములు. ఇక నీవు మరలా మారడం, బ్రతికింపబడటం, రక్షింపబడటం అసాధ్యం అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఈ దుష్టతరం వారికి ఇలాగే సంభవిస్తుంది అని. మనకు ఎప్పుడైనా సరే గోరుతో పోయేదానిని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు అంటారు. గోరుతో పోయేదనుకోండి, ఒక దెయ్యమే ఉంది, దానిని చాలా సునాయాసంగా మీరు పోగొట్టుకోగలరు అనుకోండి, వెంటనే పోగొట్టుకోండి. దేవుని దగ్గరికి వచ్చేయండి, దేవునికి లోబడిపోండి. దేవా, నీ పనిని చేయాలి, నీ కొరకు బ్రతకాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చాలి తండ్రి అని ప్రభువును మీ హృదయంలోనికి ఆహ్వానించండి, ప్రభువును మీ జీవితంలోనికి ఆహ్వానించండి. మీరు ప్రభువుతో పాటు జీవించండి. ఆ ఒక దెయ్యాన్ని వదిలించుకోవటం మీకు చాలా సులభం, కానీ 7 దెయ్యములు మీలోనికి వచ్చి తిష్టవేశాయంటే, మీ కడపటి స్థితి ఈ విధంగా మారిందంటే, ఆ 7 దెయ్యములను పోగొట్టుకోవడం మీకు చాలా కష్టం, ఒక విధంగా అసాధ్యం. కనుక అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోకుండా, చీకటి అంధకారంలోనికి మీ బ్రతుకులను నెట్టివేసుకోకుండా, మరలా తిరిగి బ్రతకలేనటువంటి పరిస్థితులలోనికి మీరు చేజారిపోకుండా, మీ బ్రతుకు చక్కగా మీరు దానిని పరిరక్షించుకోగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడే దేవునికి సమర్పించుకోండి. ప్రభువు చెంతకు రండి, ఆ దురాత్మల బారి నుండి విడిపింపబడండి. అపవిత్రాత్మ, అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహము, వీరందరూ కూడా నిత్య శిక్షకు నిర్ణయింపబడిన వారు. మీరు ఆ నిత్య శిక్షకు వెళ్ళకూడదు. అవి అక్కడికి వెళ్ళటానికి నిర్ణయింపబడ్డాయి. ఆ ప్రదేశం అంతా వారిది, ఆ ప్రదేశం మనది కాదు. మన నివాస స్థలం పరలోకం. తరతరముల నుండి మన నివాస స్థలం మన దేవుడే. కనుక ఆయనను విడిచిపెట్టొద్దు. మభ్యపరచబడి మోసగింపబడి అపవాదిని వెంబడించవద్దు. మీ జీవితాన్ని మీరే చేజేతులారా నాశనం చేసుకోవద్దు. ఇది అపవాదిని వెంబడించినటువంటి దురాత్మల సమూహమునకు సంబంధించిన పాఠ్యాంశం. కనుక చక్కగా నేర్చుకున్న వారై ఇక మీ జీవితకాలమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువులో నిబద్ధతతో, నిష్ఠతో చక్కగా వాక్యానుసారముగా బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము
మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైనటువంటి ప్రేమ చేత, కృపచేత, మీ మహాజ్ఞానమును మాకు అనుగ్రహించుచున్నందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దురాత్మల సమూహమును గూర్చి ఈ పాఠ్యాంశమునందు మేము నేర్చుకున్నాము. అపవాదిని వెంబడించినటువంటి వీరందరూ నిత్య శిక్షకు నిర్ణయింపబడ్డారు. నాయన, ఈ అపవిత్రాత్మల జోలికి మేము వెళ్లకుండా ఈ అపవిత్రాత్మల నుండి విడిపింపబడిన వారమై, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారమై, యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకుంటూ పరిశుద్ధాత్మ సహవాసముతో మీ చిత్తానుసారముగా బ్రతుకుటయందు ఎల్లప్పుడూ తండ్రి ఆసక్తిని కలిగి ఉండి మరణము వరకు వాక్యమును ప్రేమించి వాక్యానుసారముగా జీవించేటువంటి కృపను, ధన్యతను మా అందరికీ దయచేయండి. ఈ పాఠ్యాంశమంతయు నేర్చుకున్న వారమై వాక్యములో ఫలించు వారమై ఉండగలుగుటకు మమ్మను దీవించండి. దేవా, అపవిత్రాత్మలు నిత్య శిక్షకు నిర్ణయింపబడ్డాయి. మేము ఆ స్థలమునకు ఎన్నటికీ వెళ్ళకూడదు. ఈ జ్ఞానమును కలిగిన వారమై ఉన్నతమైనటువంటి మీ లోకమునకు రాగలిగేటువంటి గొప్ప భాగ్యమును సంపాదించుకునే నిమిత్తము ఉన్నతమైనటువంటి లక్ష్యమును ఎల్లప్పుడూ మేము జ్ఞాపకాలలో ఉంచుకుంటూ మీ చిత్తానుసారముగా జీవించేటువంటి కృపను అనుగ్రహించమని మరొక్కసారి మీ పాదముల దగ్గర మిమ్మల్ని బ్రతిమిలాడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.